ఆ కుమారుడు ఏమయ్యాడు? అన్ని శోధనలను గెలిచాడు, అన్ని శ్రమలను ఆయన గెలిచాడు, అపవాది తంత్రముల అన్నిటినీ ఆయన గెలిచాడు, శ్రమల యొక్క మార్గములో నడిచాడు, ప్రతి విషయమును ఆయన సహించాడు. ఈ లోకానుసారమైన జీవితంలో ఏదైతే మనుషులు బాధపడుతున్నారో ఆ బాధనంతటిని కూడా ఆయన వహించాడు. ఆయన అన్నిటినీ జయించిన వాడై ఉన్నాడు. ఏ గ్రేట్ విక్టరీ, ఒక గొప్ప విజయమును ఆయన పొందుకున్నాడు. ఈ హ్యాడ్ ఏ గ్రేట్ విక్టోరియస్ డే. ఆయన ఒక గొప్ప విజయోత్సవపు దినాన్ని కలిగి ఉన్నాడు. దేని ద్వారా? పునరుద్ధరించబడ్డాన్ని బట్టి, తిరిగి లేపబడ్డాన్ని బట్టి. హల్లెలూయా. చూడండి, సమాధి నుండి ఆయన లేపబడ్డాడని మనందరికీ తెలుసు. సమాధి అంటే ఏంటి? పాప సంబంధమైనది. పాపము యొక్క మూలానికి మార్గం అదే, పాపము యొక్క ప్రాంతం అదే. సమాధిలోనికి వెళ్ళాడు అంటే చనిపోయాడని అర్థం. ఒక వ్యక్తికి మరణం ఎలా వస్తుంది? పాపము యొక్క ప్రభావాన్ని బట్టి. ఆ పాపం యొక్క ప్రభావము, క్రూరత్వము ఎంతవరకు ఉందంట? చావగొట్టేంతగా. ఇప్పుడు చనిపోయాడు నీలాగా, అందరిలాగానే. కానీ ఆయన చనిపోయి తిరిగి లేచాడు. అంటే పాపాన్ని జయించాడు, పాప సంబంధమైన వాతావరణాన్ని జయించాడు, పాప సంబంధమైనటువంటి మూలాన్ని జయించాడు. అసలు పాపం అనేదే లేకోకుండా ఆయన దాని ముళ్ళును విరగొట్టి పారేశాడు. దేవునికి